నమస్కారం. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ వేమూరి సీతారామయ్య గారు తాతగారు చే రచింపబడిన ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనంలో వారిచే రచింపబడిన అనుభవ వేదాంత సూక్తులు పఠనంలో ఉన్నాం. 29వ సూక్తి దగ్గర ఉన్నాం. ఈరోజు 29వ సూక్తి. సద్గురూపాసన అనగా జన్మ కర్మచమే దివ్యం అని భగవానుడు చెప్పినట్లు గురువును పరమాత్మ స్వరూపముగా తెలిసి ఉపాసించుట. ఆయన యందు తోచిన దేహేంద్రియాదులు వాని కర్మలు దివ్యములై తనను అనుగ్రహించుటకు తోచినవిగాను, యథార్థముగా తాను జన్మకర్మ రహితుడుగాను తెలిసి ఉపాసించవలెను. ఆయన శరీరము రేడియో పెట్టె వంటిదిగా చెప్పవచ్చును. ఆ పెట్టె లేనిది ఆకాశమందు అవ్యక్తముగా ప్రసరించుచున్న వాక్కును వినజాలము. కానీ చెప్పుచున్నది పెట్టె కాదు. ఆ వాక్కు వినగోరినచో పెట్టెను భద్రపరుచుకొనవలెను. అట్లే మన ఇంద్రియములు స్థూల శబ్దమునే కానీ సూక్ష్మాతి సూక్ష్మమగు పరావాక్కుని గుర్తించజాలవు. కనుక మన యందు అనుగ్రహము కలిగినప్పుడు తత్వబోధ చేయుట కొరకు ఈశ్వరుడు శరీరధారి అయి వచ్చి మన భాషలో వైఖరి వాక్కుతో బోధించి తన స్వరూపుని చేసుకొనవలెను. అట్టి దివ్యమగు గురూపాధి వద్ద భక్తితో సేవించినచో ఆ దివ్యబోధ అనుభవించి గురుని జన్మకర్మరహితునిగా తెలిసి తాను కూడా జన్మకర్మరహితుడు కాగలడు. ఇది 29వ సూక్తి. కొంచెం తెలుసుకుందాం దీన్ని. సద్గురూపాసన అనగా జన్మ కర్మచమే దివ్యం అని భగవానుడు చెప్పినట్లు గురువును పరమాత్మ స్వరూపముగా తెలిసి ఉపాసించుట. గురువుని పరమాత్మ స్వరూపముగా తెలిసి ఉపాసించడాన్ని సద్గురూపాసన అంటారు. ఆయన యందు తోచిన దేహేంద్రియాదులు వాని కర్మలు దివ్యములై తనను అనుగ్రహించుటకు తోచినవిగాను, యథార్థముగా తాను జన్మకర్మ రహితుడుగాను తెలిసి ఉపాసించవలెను. గురువుగారి యందు ఉన్న ఇంద్రియాలు కానీ వారు చేస్తున్న కర్మలు కానీ అవన్నీ కూడా అంటే అవేవి ఆయన కర్మఫలంగా చేస్తున్న కర్మలు కావు. అవి దివ్యములైన కర్మలు. అవి ఎందుకు వచ్చాయి అంటే మనల్ని అనుగ్రహించడానికి చేస్తున్న కర్మలు అవి, శిష్యుని అనుగ్రహించడానికి చేసే కర్మలు అవి. కాబట్టి యథార్థముగా తాను జన్మకర్మరహితుడు. ఆయన గురువు జన్మకర్మరహితుడు. సద్గురువు అనే ఆయన జన్మకర్మరహితుడు. ఆయనకే కర్మ లేదు. ఆయన కేవలం శిష్యుని అనుగ్రహించడం కోసం ఆ దివ్యమైన కర్మలు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఆయన్ని భావించి ఉపాసించాలి. అది ఎందుకు అంటే ఎలా అంటే రేడియో పెట్టె లాంటిది ఆయన శరీరం అనుకుంటే మన రేడియో నుంచి మనకేమొస్తాయి తరంగాలు. రేడియో ఏం చేస్తుంది, గాలిలో ఉన్న శబ్ద తరంగాల్ని తీసుకొని అది మళ్ళీ మనకు వినిపించేలాగా చేస్తుంది. ఆ రేడియో ద్వారానే వినగలగం మన శబ్ద తరంగాల్ని. మామూలుగా అయితే గాలిలో ఉన్నా కూడా మనం వినలేం. అలాగే మామూలుగా మనకి గాలిలో ఆకాశంలో స్థూల శబ్దాలు మాత్రమే మనం వినగలుగుతాం. అలా కాకుండా సూక్ష్మమైన శబ్దాలు కూడా ఉంటాయి. చాలా అతి సూక్ష్మమైన శబ్దాలు పరావాక్కులు అంటారు వాటిని. అవి ఉంటాయి. మన ఋషులు మునులు అందరూ తపస్సులో వాటిని వింటారు. ఓం అనే శబ్దాన్ని కానీ ఇలాంటివి ఋషులు మంత్రాలు కానీ వేదాలు కూడా అంతే కదా, అలా వచ్చినవే కదా. అవన్నీ కూడా ఋషులు మునులు వాళ్ళందరూ వాళ్ళ తపస్సుల్లో ధ్యానంలో ఆ పరావాక్కును వినగలుగుతారు. మామూలు మనుషులు మామూలు మానవులు దాన్ని వినలేరు. కనుక ఇలాంటి వాళ్ళ కోసం, మామూలు మానవుల కోసం భగవంతుడే అనుగ్రహం కలిగినప్పుడు తత్వబోధ చేయటం కోసం ఈశ్వరుడు శరీరధారి అయి వచ్చి, ఈశ్వరుడే ఒక గురు రూపంలో శరీరధారిగా వచ్చి మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో వైఖరి వాక్కుతో, పరావైఖరి అంటారు కదా,
మనకి వినిపించే పరావాక్కుని మనకి వినిపించే విధంగా, మనకు అర్థమయ్యే విధంగా వైఖరి వాక్కుతో బోధించి తన స్వరూపుని చేసుకొనవలెను. తన స్వరూపునిగా, ఈశ్వర స్వరూపంగా మనల్ని మార్చేసుకోవాలి ఆయన. అందుకోసం గురు రూపంలో ఆయన వస్తారు. కాబట్టి అటు దివ్యమగు గురూపాధి అది ఆ గురూపాధి అంత దివ్యమైంది కాబట్టి ఆయన్ని భక్తితో మనం సేవించితే ఆ దివ్య బోధన అనుభవించి గురుని జన్మకర్మ రహితునిగా తెలిసి గురునికి ఏమీ జన్మకర్మ లేదు, ఆయన మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వారేను అని గ్రహించి మనం కూడా జన్మకర్మ రహితులం అవగలము అనేది 29వ సూక్తి. నెక్స్ట్ 30. ఈశ్వర సేవ వలన అదృష్ట ఫలము కలదు. అనగా ఆ సేవ నిష్కామ్యముగా చేసినచో క్రమముగా చిత్తశుద్ధినిచ్చును. కామ్యము కొరకు చేసినచో ఆ ఫలము ఈ జన్మలో కానీ భవిష్యత్ జన్మలో కానీ పొందవచ్చును. అంతేగాని ప్రత్యక్ష ఫలము లేదు. గురుసేవ వలన అదృష్ట ఫలముకు చిత్తశుద్ధియే కాక వారి అనుగ్రహము కలిగినచో తక్షణమే స్వరూప జ్ఞానము కలిగించి ముక్తిని చేయగలడు. అది ప్రత్యక్ష ఫలము కనుక ఈశ్వర సేవ కంటే కూడా గురుసేవయే గొప్పది. ఇది 30వ సూక్తి. ఈశ్వర సేవ గొప్పదా గురుసేవ గొప్పదా అనే ఒక కంపారిజన్ చేసుకుంటే ఈశ్వర సేవ కంటే కూడా గురుసేవే గొప్పది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈశ్వర సేవ చేస్తే ఈశ్వరుని పూజిస్తాం, మనం దేవుణ్ణి పూజలు చేసుకుంటూ ఉంటాం. చేసేటప్పుడు నిష్కామ్యంగా కొంత చేస్తాం, కామ్యంతో కొంత చేస్తాం. ఒకవేళ కామ్యంగా చేస్తే నిష్కామ్యంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. క్రమంగా చిత్తశుద్ధి కలిగి మనకి కూడా మంచి ఫలం వస్తుంది. అదే కామ్యంగా చేసామనుకోండి, ఈ జన్మలో రావచ్చు, దాని ఫలం వచ్చే జన్మలో రావచ్చు. మనం కోరిన కోరిక ఈ జన్మలో తీరచ్చు, లేదా ఆ పై జన్మలో తీరచ్చు. కాబట్టి ఎప్పుడొకప్పుడు తింటూ కానీ ప్రత్యక్ష ఫలం అయితే ఉండదు. అదే చిత్తశుద్ధి అదే నిష్కామ్యంగా చేసుకుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా అప్పుడు గురు రూపంలో మనకి ఆవరణ తొలగించి మనకి ఈశ్వరానుగ్రహంగా కలిగేలాగా చేస్తారు గురువు. అదే గురుసేవ చేసుకుంటే మనము అదృష్ట ఫలముకు చిత్తశుద్ధియే కాక ఈ చిత్తశుద్ధి కలగడం అనేది అదృష్ట ఫలము. ఇటువంటి చిత్తశుద్ధి కలగడం అంటే అదృష్ట ఫలమే కాకుండా ఆయన అనుగ్రహం కలిగితే గురు అనుగ్రహం కనుక మన మీద కలిగితే ఆయన తక్షణమే స్వరూప జ్ఞానము కలిగించి ముక్తుని చేయగలరు. స్వరూప జ్ఞానం కలిగించడానికంటే నీవు ఈ దేహం కాదురా, నువ్వు ఆత్మవి అని తెలుసుకోవడం కోసం, తెలియడం కోసం ఆయన ఒక క్షణంలో తెలిసేలాగా చేయగలుగుతారు ఒక ఆయన కనుక మన మీద అనుగ్రహం కలిగితే. అంటారు కదా, జనకుడికి గుర్రంకి డెక్క ఈ కాలు ఇటు పక్క నుంచి కాలు రెండో కాలు ఆ పక్క డెక్కలో పెట్టి లోపల జ్ఞానం ఆత్మజ్ఞానం రావాలని చెప్పి ఆయన అడుగుతారని, అలాగే ఇప్పించారని అడుగుతారు కదా. ఆ విధంగా క్షణంలో కూడా ఇప్పించగలరు. కాబట్టి గురుసేవ అది ఇలా ఇస్తే అది ప్రత్యక్ష ఫలం అయిపోతుంది. అప్పుడు ఈశ్వర సేవ కంటే కూడా గురుసేవే గొప్పదవుతుంది. అది 31. శరీరము స్వభావముచే శవమే అయి ఉన్నది. జీవించి ఉండగా రక్త ప్రసరణ ఉండుటచే దానిని ఆర్ద్ర శవమనిది. శవమును చూచిన మాత్రమునే మైలపడెదరు. అట్టి శవమును నేనని అభిమానించిన వాని మైల ఎన్ని ప్రాయశ్చిత్తముల చేతను పోదు. శవాభిమానము విడిచి శివాభిమానము పూనిన వాని శరీరము ఎట్టి స్థితిలో ఉన్నను నిర్మలుడే. శరీరం అనేది ఒక శవము, ఇది జడ పదార్థము. ఇందులో ఆత్మ ఉంది కాబట్టి ప్రాణం తిరుగుతోంది, రక్త ప్రసరణ జరుగుతోంది. కాబట్టి ఆర్ద్ర శవం అని చెప్తారు దీన్ని. అది ఈ శవమును చూస్తే మామూలుగా మైల పడతాం అంటారు కదా. అలాగా రోజు మనం ఈ శవముని అంటే ఈ శరీరాన్ని అభిమానించి నా శరీరము తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఇంకేదైనా చేయాలో దీనికి ఇలా అనుకుంటాం కదా. ఇలా అనుకుంటుంటే ఇలా అభిమానించిన వాడికి మైల ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా చేతను పోదు. ఆ శరీర అభిమానం ఉన్నవాడికి మైల పడతాడు, వాడు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకున్నా పోదు అని అంటున్నారు. కాబట్టి ఈ శరీరం శవం అనుకుంటున్నాం కాబట్టి ఈ శవాభిమానాన్ని వదిలేసేసి శివాభిమానాన్ని పట్టుకోండి. అంటే పరమేశ్వరుని యందు అభిమానాన్ని పెట్టుకుంటే అప్పుడు శరీరం ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నిర్మలుడుగానే ఉంటాడు. అంటే ఈ శరీరంలో శివుణ్ణి పెట్టుకొని శివాభిమానం మొన్న అనుకున్నట్టు దేహో దేవాలయ ప్రోక్త అని, దేహం దేవాలయము, దేవాలయంలో ఉన్నది శివుడు పరమేశ్వరుడు అనే భావనతో ఈశ్వర పూజ చేసుకుని
హృదయసి అర్జున శృతి అని చెప్పి హృదయంలో శివుడు ఉన్నాడని మనం భావించుకొని శివాభిమానం పూరితే అప్పుడు శరీరం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా అతను నిర్మలుడే అవుతాడు అనేది 31. 31 పాయింట్. 32 పాయింట్. సాక్షి లేని సాక్ష్యము లేదు. సాక్ష్యము సాక్షి కాదు, కానీ సాక్ష్యము సాక్షిని గుర్తింపచేయును. జగత్తు కలదను ప్రసక్తి రాగానే జగత్తును తెలిసిన ఆత్మ కలదని ఒప్పుకొనక తప్పదు. ఆత్మ వినా జగత్తు కలదని చెప్పుటకు వీలు లేదు. జగత్తు ఆత్మ కాదు, కానీ ఆత్మను గుర్తింపజేయుటకు ఉపకరించును. సన్మాత్రమగు ఆత్మను సంపూర్ణముగా గుర్తించిన జగత్తు లేనిదగును. సాక్షి లేని ఇది 32 పాయింట్. సాక్షి లేని సాక్ష్యము లేదు. సాక్ష్యము సాక్షి కాదు, కానీ సాక్ష్యము సాక్షిని గుర్తింపచేయును. ఇది నాకు ఒక టంగ్ ట్విస్టర్ అంటారు కదా, అలా ఉంది. సాక్షి లేని సాక్ష్యము లేదు. ఒక సాక్ష్యాన్ని మనం చూసాము అంటే ఆ చూసిన వాడు సాక్షి అవుతాడు. సాక్షి అనేది ఉంటుంది కంపల్సరీ. సాక్షి లేకుండా సాక్ష్యం అనేది ఉండదు. సాక్ష్యము సాక్షి కాదు. మనం చూసిన సాక్ష్యము సాక్షి అయిపోదు. అంటే సాక్షి వేరుగాను సాక్ష్యం వేరుగానే ఉంది. కానీ సాక్ష్యము సాక్షిని గుర్తింపజేయను. ఒక సాక్ష్యాన్ని మనం చూసాము అంటే, అదే ఒక సాక్ష్యాన్ని ఒకడెవడో చూశాడు అంటే ఈ సాక్ష్యం చూసిన వాడిని ఆ సాక్ష్యం గుర్తింపజేస్తుంది. చూసిన వాడు అని ఫలానా వాడు అని ఒక సాక్ష్యాన్ని గుర్తింపజేస్తుంది అనేది పాయింట్. ఇక్కడ ఏంటి సాక్ష్యము అంటే జగత్తు కలదను ప్రసక్తి రాగానే జగత్తును తెలిసిన ఆత్మ కలదని ఒప్పుకొనక తప్పదు. సో ఇప్పుడు జగత్ అనేది సాక్ష్యం అనమాట. మనకు ఎదురుకుండా కనిపిస్తోంది జగత్తు. ఈ జగత్తు కనిపిస్తున్నప్పుడు ఎవరికి కనిపిస్తోంది? ఇది తెలుసుకుంటోంది ఎవరు? ఆత్మ. సో జగత్తు ప్రసక్తి రాగానే ఈ జగత్తును తెలుసుకుంటున్న ఆత్మ కూడా కలదు అని ఒప్పుకొనక తప్పదు. సో ఆత్మ వినా జగత్తు కాదని చెప్పుటకు వీలు లేదు. ఆత్మ లేకుండా జగత్తు ఉంది అని చెప్పడానికి ఎవరు చూశారు? సాక్ష్యం ఏది? సాక్షి ఏది అంటే సాక్షి జగత్తు ఆత్మ కదా. కాబట్టి ఆత్మ వినా జగత్తు కలదని చెప్పుటకు వీలు లేదు. ఆత్మ లేకుండా జగత్తు ఉంది అని చెప్పడానికి వీలు లేదు. ఆత్మ ఉంటేనే జగత్తు ఉంటుంది. సో జగత్తు ఆత్మ కాదు. అలా అని సాక్ష్యంగా చూస్తున్న జగత్తు అనేది ఈ ఆత్మ అనే సాక్షి అయిపోదు. అంటే జగత్తు వేరుగాను సాక్షి వేరుగాను ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి. జగత్తు వేరేగా ఉంది, సాక్షి వేరేగా ఉంది. కానీ ఆత్మను గుర్తింపజేయుటకు ఉపకరించును. ఈ జగత్ అనేది ఆత్మని గుర్తించడానికి ఉపకరిస్తోంది. జగత్తు వేరేగా ఆత్మ వేరేగా మనం చూస్తుంటే జగత్ అనేది సాక్ష్యంగా చూస్తుంటే సాక్షిగా ఆత్మ కనబడుతుంది. కాబట్టి ఈ జగత్తు ఆత్మను తెలుసుకోవడానికి ఉపకరిస్తోంది. అంతవరకు ఉంది. సన్మాత్రమగు ఆత్మను సంపూర్ణముగా గుర్తించిన జగత్తు లేనిదగును. ఇప్పుడు ఆత్మ వేరేగా ఉంది, జగత్తు వేరేగా ఉంది అనే ఒక లిమిటేషన్ పెట్టుకొని ఆ ఆత్మ ఇంతవరకే ఉంది అనుకుంటే అది జగత్తు వేరేగా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అదే సంపూర్ణంగా దాన్ని గుర్తించామంటే ఆత్మని, అంటే మొత్తం ఈశ్వర స్వరూపమే, జగత్తు కూడా ఈశ్వర స్వరూపమే, ఇది కూడా ఆత్మలో భాగమే, ఆత్మే, అంతగా వేరే కాదు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు జగత్తే లేనిదగును. అది 33వ పాయింట్. చిదాభాస సహిత అంతఃకరణ కర్త. చిన్మాత్రమగు అధిష్టానము సాక్షి. సాక్షి కర్త కాదు, కర్త సాక్షి కాదు. అంతఃకరణ అభిమానము అనగా అహంకార అభిమానముతో కర్త సాక్షిత్వాభిమానముతో అకర్త కాగలడు. కర్త చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. సాక్షి చేయడు కనుక అనుభవించడు. చిదాభాస సహిత అంతఃకరణ కర్త. ఇది 33వ పాయింట్. కర్త ఎవరు అంటే మన అంతఃకరణం, చిదాభాస సహిత అంతఃకరణ. ఓకే, వెలుగుతున్న అంతఃకరణ అనమాట. చిన్మాత్రమగు అధిష్టానము సాక్షి. ఈ చిన్మాత్రమగు ఈ అంతఃకరణని పరిశీలిస్తున్న బుద్ధిని పరిశీలిస్తున్న వాడు సాక్షి కదా.
ఆ చిన్మాత్రముగా అధిష్టానము సాక్షి. సాక్షి కర్త కాదు. సాక్షి అనేవాడు కర్త కాదు. సాక్షి ఆ చూస్తున్న సాక్షి కర్త కాదు. కర్త సాక్షి కాదు. చేస్తున్న అంతఃకరణ సాక్షి కాదు. అంతఃకరణ వేరు, సాక్షి వేరు. సో అంతఃకరణ కర్త, ఈ కర్త సాక్షి కాదు. అంతఃకరణ అభిమానము అనగా అహంకార అభిమానముతో కర్త అనేవాడు అంతఃకరణ కర్తగా తీసుకున్నాం కాబట్టి కర్త ఆ అంతఃకరణ మీద అభిమానంతో ఉంటే కనుక, అంటే నేను అనే భావనతో నేను అనే భావన మీద అభిమానంతో ఉంటే కర్త అవుతాడు, కర్తృత్వ భావంలోకి వెళ్తాడు. సాక్షిత్వ భావముతో అకర్త కాగలడు. ఈ అంతఃకరణ అభిమానంతో ఉన్న ఈ కర్త సాక్షిత్వ భావంలోకి వెళ్ళాడంటే, అంటే నేను సాక్షిని అనే భావంలోకి వెడితే అప్పుడు అకర్త అవుతాడు, కర్త చెయ్యని వాడు అవుతాడు. కర్త చేసిన కర్మఫలము అనుభవించక తప్పదు. అంతఃకరణ అభిమానంతో ఉంటే కర్త అవుతాడు కాబట్టి ఆ కర్త ఈ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నేను చేస్తున్నాను అనే భావన ఉంది కాబట్టి కర్మను కూడా నేను అనుభవించక తప్పదు. అదే సాక్షిత్వ భావనతో ఉంటే సాక్షి చేయడు కనుక, కర్మ చేస్తోంది సాక్షి కాదు కనుక వాడు కర్మఫలాన్ని కూడా అనుభవించడు అనమాట. అది 33వ పాయింట్. 34 సాక్షిత్వాభిమాని బ్రహ్మమే యగును, కర్తృత్వాభిమాని దేహమే తానే జనన మరణ ప్రభావములో చిక్కును. అది 34వ పాయింట్. సాక్షిత్వ అభిమాని అంటే సాక్షిత్వము ఇందాక అనుకున్నట్టు సాక్షిత్వ అభిమానము అకర్త అవుతాడు కదా. ఈ సాక్షిత్వ అభిమాని అకర్త అవడమే కాకుండా తానే బ్రహ్మం అయిపోతాడు. అదే దేహాభిమానంతో ఉంటే కనుక కర్తృత్వాభిమాని దేహమే తానే దేహాభిమానంలో ఉన్నాడు కాబట్టి జన్మ కర్మల జనన మరణ ప్రభావంలో చిక్కుకుంటాడు. మిగిలినది తర్వాత. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.